దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు కేంద్ర ప్రభుత్వం రేషన్ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవస్థలో కీలక మార్పు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోందని తెలుస్తోంది. రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఈ కీలక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటి వరకు ఉచితంగా అందుతున్న బియ్యం, గోధుమల స్థానంలో ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ నిర్ణయంతో లబ్ధిదారులకు ఎంపిక స్వేచ్ఛ లభించనుంది. రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్న విధానాన్ని తీసుకువస్తోంది. ఇప్పటి వరకు ఉచితంగా అందుతున్న బియ్యం, గోధుమల స్థానంలో ఇకపై నేరుగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలని భావిస్తోంది. అయితే కొందరు లబ్ధిదారులు ఈ సరుకులు తీసుకోకపోవడం లేదా అక్రమంగా విక్రయిస్తున్నారని ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానాన్ని ఒకేసారి దేశవ్యాప్తంగా అమలు చేయకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా నిర్వహించారు. ఈ అనుభవం ఆధారంగా పూర్తిస్థాయి అమలుకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రయోగానంతరం ఈ విధానం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ సహకారంతో ఈ రూపీ అనే డిజిటల్ ఓచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. లబ్ధిదారుల మొబైల్ నెంబర్కు ప్రతి నెల ఓచర్ రూపంలో నగదు జమ అవుతుంది. ఈ ఓచర్తో రేషన్ దుకాణంలో బియ్యం, గోధుమలు తీసుకోవచ్చు. అవసరమైతే బ్యాంకు ఖాతా ద్వారా నగదుగా కూడా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.